నమో నారాయణాయ. ఓం శ్రీ వరాహాయ నమః. అందరికీ నమస్కారం. వరాహ పురాణ పవిత్ర శ్రేణిలోకి మరోసారి స్వాగతం. గత అధ్యాయంలో రైభ్య మహర్షి మరియు అశ్వశిరుని యొక్క భక్తి మహిమను గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 6వ అధ్యాయంలో వసురాజు ఎలా వైరాగ్యాన్ని పొందాడు, ఎలా పుండరీకాక్షుని ఆరాధించాడు, చివరికి ఎలా మోక్షాన్ని పొందాడు అనేది తెలుసుకుందాం. అప్పుడు భూదేవి వరాహస్వామి ఇలా ప్రశ్నించింది. దేవా, అంగీరసుని ఉపదేశంతో వసురాజు సద్గతిని పొందిన తర్వాత ఆయన ఏమి చేశాడు? అప్పుడు శ్రీ వరాహస్వామి ఇలా చెప్పడం ప్రారంభించారు. 6వ అధ్యాయం వసురాజు తర్వాత కథ. ధరణి, దేవా, అంగిరసుని మాట విని సందేహాలు మార్చుకొని ఆ వసు, సజ్జనోత్తముడు, రైభ్యుడు ఇద్దరూ ఏమి చేశారు అని ప్రశ్నించింది. శ్రీ వరాహస్వామి ఇలా చెప్పారు. సర్వధర్మజ్ఞుడు ఆ వసువు తన రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు. భూరి దక్షిణలిచ్చి బహుమహాయజ్ఞాలు చేశాడు. ఆ రాజేంద్రుడు కర్మకాండతో దేవేశుడు హరి అయిన శ్రీ నారాయణ ప్రభువును ఆయనను అభేదముగా ధ్యానిస్తూ సంతోషపెట్టాడు. అనంతరం చాలా కాలం గడిచేసరికి ఆ రాజుకు భోగేచ్ఛ తొలగిపోయింది. ద్వంద్వాలు అంతమయ్యాయి. ఆయనకు 9 కొడుకులు. వారిలో పెద్దవాడు వస్వంతుడు, ఉత్తముడు. అతనికి తన రాజ్యానికి అభిషిక్తుని చేసి తపోవనానికి వెళ్ళిపోయాడు. అన్ని తీర్థాలలో ఉత్తమమైనది పుష్కర తీర్థం. అక్కడ ఉన్న కేశవుని పుండరీకాక్షుడనే పేరుతో ఆయన భక్తులు పూజిస్తూ ఉంటారు. కాశ్మీరాధిపతి పండితుడు వసురాజశ్రీ అక్కడికి వెళ్ళి ఆ కల్మషుడైన నారాయణ దేవుణ్ణి ఆరాధింపగోరి భక్తితో పుండరీకాక్ష పారస్తోత్రం జపిస్తూ అతి తీవ్ర తపస్సుతో తన శరీరం శుష్కింప చేసుకున్నాడు. స్తోత్రాంతంలో రాజసత్తముడు వసురాజు పుండరీకాక్షునిలో నిలమయ్యాడు అని చెప్పగా విని, ధరణి, దేవ, పరమేశ్వర, పుండరీకాక్ష పారస్తోత్రం ఎలా చెప్పబడినదో, ఎట్టిదో అది నాకు యథాతథంగా చెప్పు అని అడిగింది. పుండరీకాక్ష పారస్తోత్రం. నమస్తే పుండరీకాక్ష, నమస్తే మధుసూదన, నమస్తే సర్వలోకేశ, నమస్తే తిక్మచక్రిణే, విశ్వమూర్తిం మహాబాహుం వరదం సర్వతేజసం, నమామి పుండరీకాక్షం విద్యాత్మకం విభుం, ఆదిదేవం మహాదేవం వేదాంగపారగం, గంభీరం సర్వదేవానాం నమామి మధుసూదనం, విశ్వమూర్తిం మహామూర్తిం విద్యామూర్తిం త్రిమూర్తికం, కవచం సర్వదేవానాం నమస్యే వారిజేక్షణం, సహస్రశీర్షణం దేవం సహస్రాక్షం మహాభుజం, జగస్తం వ్యాప్య తిష్టంతం నమస్తే పరమేశ్వరం, శరణ్యం శరణం దేవం విష్ణుం జిష్ణుం సనాతనం, నీలమేఘప్రతీకాశం నమస్యే చక్రపాణినం, శుద్ధం సర్వగతం నిత్యం వ్యోమరూపం సనాతనం, భావాభావ వినిర్ముక్తం నమస్యే సర్వగం హరిం, నాణ్యత్ కించిత్ ప్రపశ్యామి వ్యతిరిక్తం త్వయాచ్యుత, త్వన్మయం చ ప్రపశ్యామి సర్వమేతచ్చరాచరం. అంటే, పుండరీకాక్ష నీకు నమస్కారం, మధుసూదన నీకు నమస్సు, లోకేశ్వర నీకు సాగిలపాటు, ఉజ్వల చక్రహస్త నీకు ప్రణామం,
విశ్వమూర్తికి మహాబాహునికి వరదునికి సర్వ తేజస్సునికి పుండరీకాక్షునికి విద్యా స్వరూపునికి విభునికి అభివందనం. ఆదిదేవుడు మహాదేవుడు వేదాంగ పారంగతుడు సర్వదేవతలతో గంభీరుడు అయిన మధుసూదనికి నమస్సు. విశ్వమూర్తి మహామూర్తి త్రిమూర్తి సర్వదేవకవచుడు అయిన వారి జేక్షణునికి వందనం. సహస్రశీర్షుడు సహస్రాక్షుడు మహాభుజుడు ప్రకాశమానుడు అయి జగత్తునంతను వ్యాపించి ఉన్న పరమేశ్వరునికి ప్రణతి. శరణు పొందదగిన వాడు శరణమైన వాడు దేవుడు విష్ణుడు జిష్ణుడు సనాతనుడు నీలమేఘ సమానుడు అయిన చక్రపాణికి దండం. శుద్ధుడు సర్వగతుడు నిత్యుడు వ్యోమరూపుడు సనాతనుడు భావాభావిముక్తుడు సర్వగామి అయిన శ్రీహరికి జోహారు. అచ్యుతా, నీకంటే వ్యతిరిక్తమైనది వేరే కొంచెమూ కనబడడం లేదు. ఈ చరాచరమైనదంతా నీ మయంగా చూస్తున్నాను. ఇలా స్తుతిస్తున్న వసురాజు శరీరం నుండి రూపుదాల్చి ఒక పురుషుడు వెలువడ్డాడు. వాడు నల్లగా మహాతీక్షణంగా భయంకరంగా ఉన్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. పొట్టిగా ఉన్నాడు. మాడిన బూకరంగులో ఉన్నాడు. అతను నమస్కరించి ఏమి చేయను నరాధీప అన్నాడు. రాజు, ఎవడవు నీవు? ఇక్కడ నీకు ఏమి పని? ఎక్కడి నుంచి వచ్చావు? కిరాతక, ఇది చెప్పు, ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడు. అప్పుడు కిరాతుడు వసురాజు వెనకటి జన్మకథను ఇలా చెప్పాడు. రాజా, నీవు పూర్వం కలియుగంలో దక్షిణాపదంలో జనస్థానంలో ఒక రాజువు. పూర్తి ధర్మం కలిగిన శ్రీమంతుడవు, విచక్షణుడును వీరుడు అట్టి నీవు ఒకప్పుడు చుట్టూ గుర్రపు దండు రాగా ప్రత్యేకించి క్రూర మృగాలను చంపాలని అడవికి వచ్చావు. అక్కడ లేడి రూపం ధరించి ఉన్న ఒక మునిని నీవు అనుకోకుండానే దూరం నుండి 2 అమ్ములు వేసి నీ పడగొట్టావు. వెంటనే ఆ ఉత్తమ విప్రుడు గతించాడు. పార్థివా, లేడీ పడిందని సంతోషంతో నీవు చూచేసరికి లేడీ రూపంలో ఉన్న విప్రుడు ప్రస్రవణ పర్వతం మీద ప్రాణాలు వదిలి ఉన్నాడు. మహారాజా అతన్ని చూచి నీ మనస్సు ఇంద్రియాలు చెదిరిపోయి ఇంటికి వెళ్ళిపోయావు. ఇతరులు ఎవరికో ఈ సంగతి చెప్పావు. కొన్ని రోజులు ఇలా జరిగిపోయాయి. ఒకనాటి రాత్రి సరేశ్వర, నీవు బ్రహ్మ అత్యాద్భయంతో ఈ పాపం నుండి విముక్తిచ్చే శాంతికృత్యం చేస్తాను అని ఆలోచించావు. తరువాత మహారాజా నారాయణ ప్రభువును స్మరిస్తూ పవిత్ర ద్వాదశి నాడు ఉపవాస వ్రతం ఆచరించావు. రాజా, ఆ శుభదినాన నారాయణుడు నా పట్ల సుప్రీతుడు కాక నారాయణో మే సుప్రీత అని యథావిధిగా గోదానం చేశావు. వెంటనే కడుపులోను శూల వచ్చి కన్ను మూశావు. ద్వాదశి ధర్మం కోసం భోజనం చెయ్యలేదు. అప్పటి నీ భార్య పేరు నారాయణి. ఆమె శుభలక్ష్మణపతి. నీ ప్రాణాలు కంఠములో ఉన్న సమయంలో ఆమె పేరు ఉచ్చరించావు కనుక నీకు ఉత్తమగతిగా నా కల్పకాలం పాటు విష్ణుపురం లభించింది. మహారాజా, నేనప్పుడు కల్పం చివరి వరకు నీ శరీరంలో ఉన్నాను కనుక నాకంతా తెలుసు. మహాభయంకర బ్రహ్మరాక్షసులను నిన్ను పీడించాలనుకున్నాను. విష్ణు కింకరులు నన్ను రోకలతో మోదేసరికి ఆ దెబ్బతో నీ రోమాకూపాల నుంచి జారి క్షీణించాను. రాజేంద్ర, స్వర్గంలో ఉన్నప్పుడు కూడా నీ దేహంలో నా తేజస్సు వల్ల ఉన్నాను. సజ్జనోత్తమా, అనంతరం రాత్రికల్పంతో పాటు పగటి కల్పం కూడా గడిచిపోయాయి. రాజసత్తమా, తరువాత ఈ సృష్టాదివేళ కృతయుగంలో నీవు సుమనసుడనే కాశ్మీర దేశపు రాజు ఇంట జన్మించావు. మహారాజా, నేను నీ రోమాలతో పాటు జన్మించాను. గొప్ప దక్షిణలిచ్చి ఎందరితోనూ చాలా యజ్ఞాలు చేశావు నీవు. కానీ వాటిలో విష్ణు స్మరణం లేనందువల్ల వాటి వల్ల నేను తొలగలేదు. ఇప్పుడు నీవు పుండరీకాక్ష పారస్తోత్రం చదివావే, దాని ప్రభావం వల్ల నీ కేశాలను వదిలి ఏకంగా కిరాత రూపంతో తిరిగి జన్మించాను. ఉపోత్తమ, నేను భగవత్ స్తోత్రం విన్నందున
పూర్వపు పాపరూపం నన్ను విడిచిపెట్టింది. ఇప్పుడు నాలో ధర్మబుద్ధి వస్తూ ఉంది విభో. నిన్న ఆ మాటలు విని రాజు చాలా ఆశ్చర్యపోయాడు. వరంతో ఆ కిరాతుని ఆదరిస్తూ రాజసత్తసుడు, కిరాత, నీవు మాకు జన్మాంతర గత వృత్తాంతం జ్ఞాపకం చేశావు కనుక నా అనుగ్రహం వల్ల ధర్మవ్యాధుడు అవుతావు. ఈ పుండరీకాక్ష పార పరమసూత్రం విన్నవారికి పుష్కర యాత్రలో యథావిధి స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పాడు. అశేషధారిణి తరువాత రాజు ఉత్తమ విమానం అధిరోహించి పరంజ్యోతిలో లీనమయ్యాడు. అంతే అండి, వరాహ పురాణంలోని 6వ అధ్యాయం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కమెంట్లో ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.